వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వరుస డిజాస్టర్ దెబ్బకు కొంత బ్రేక్ తీసుకున్న నితిన్ మళ్ళీ సెట్స్ లోకి అడుగు పెడుతున్నాడు. డెబ్యూట్ దర్శకులను నమ్మి ఇటీవలే కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే గతంలో వదులుకున్న ప్రాజెక్ట్ విషయాలు ఇప్పుడు మరోసారి చర్చలోకి వస్తున్నాయి. ఇటీవలే సందీప్ కిషన్ పవర్ పేట టీజర్ వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం దర్శకుడు కృష్ణ చైతన్య ఇది రాసుకున్నది నితిన్ కోసమే. అయితే ఆయన డైరెక్ట్ చేసిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఫ్లాప్ అయ్యాక అడుగులు ముందుకు పడలేదు. ఆనంద్ దేవరకొండ చేస్తున్న ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మొదట నితిన్ దగ్గరికే వెళ్ళింది. సితారా సంస్థ కన్నా ముందు స్వంత బ్యానర్ని తెరకెక్కించేందుకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అయితే ఇది కూడా సెట్స్ పైకి వెళ్ళలేదు. దిల్ రాజు నిర్మాతగా వేణు ఎల్దండి దర్శకత్వంలో ఎల్లమ్మ ఫిక్స్ చేసుకున్న తర్వాత తమ్ముడు ఫలితం ఈ కాంబోని ఆపేసింది. ఊహించని విధంగా నితిన్ ప్లేస్ లో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం కావడం అసలు ట్విస్ట్. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఇంటెన్స్ మూవీలో డెవోషన్ ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయట. పైన చెప్పిన 3 సబ్జెక్ట్స్ విశ్లేషించుకుంటే నితిన్ 3 నిర్ణయాలు సరైనవి అనిపిస్తున్నాయి. పవర్ పేటలో ఉండే ఓవర్ మాస్ తనకు అంతగా సూట్ కాదు. ప్రస్థానం నుంచి రాయన్ దాకా సందీప్ కిషన్ ఇలాంటి నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలు చేశాడు కాబట్టి ఈజీగా నెట్టుకొస్తాడు. ఇక ఎపిక్ లో కాలేజీ కుర్రాడిగా ఆనంద్ దేవరకొండ సరిపోతాడు. కానీ 40 వయసు దాటిన నితిన్ తో ఇప్పుడు లిప్ లాక్స్ పెట్టడం అంతగా సెట్ కాదు. అది కూడా యూకే బ్యాక్ డ్రాప్ లో. అందుకే నితిన్ బాగా ఆలోచించి ఇందులో నుంచి తప్పుకున్నాడు. ఇలా ఎల్లమ్మలో దేవి గెటప్ చూశాక కొత్త వాళ్ళైతేనే ఇలాంటి క్యారెక్టర్స్ పండుతాయనే అభిప్రాయానికి బలం చేకూరింది. కారణం ఏమైనా నితిన్ వీటిని ఎందుకు వదులుకోవాల్సి వచ్చినా అంత మన మంచికి అనుకోవడం తప్ప చేయాల్సింది ఏమీ లేదు. కొంచెం లేట్ అయినా పర్లేదు, సరైన హిట్ రావాలన్న సంకల్పంతో నితిన్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. బడ్జెట్ ఇష్యూస్ కారణంగా విఐ ఆనంద్ తో ప్లాన్ చేసిన ఫ్యాంటసీ మూవీ కొంత ఆలస్యంగా మొదలు పెట్టారని టాక్. తీసిన దర్శకుడు అంజీకే మణిపుత్ర చెప్పిన లైన్ బాగా నచ్చడంతో ప్రస్తుతం దానికి సంబంధించిన డిస్కషన్స్ మొదలయ్యాయి.